హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అసలు మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు, రీసెంట్ పాస్ట్లో మీ మధ్య ఏం జరిగింది, ప్రజెంట్ ఏం జరుగుతుంది, అండ్ ఫ్యూచర్లో మీ పర్సన్ మీతో ఎలా బిహేవ్ చేయబోతున్నారు, ఇవన్నీ కూడా చూద్దాం. ఇక్కడ రీసెంట్ పాస్ట్లో ఏం జరిగిందంటే మీ మధ్య మీ పర్సన్ అయితే చాలా రూడ్గా బిహేవ్ చేయడం అయితే జరిగింది మీతో. అంటే అసలు చాలా కేర్లెస్గా ఇగ్నోర్ చేయటం, మీరు మెసేజ్ చేసినా రిప్లై లేదు, కాల్ చేసినా కాల్ లేదు, కానీ మీరు ఎప్పుడూ మీ పర్సన్కి అవైలబుల్ ఉండేవారనమాట. అవైలబుల్ ఉన్నప్పుడు ఏం చేశారంటే, ఫిజికల్ రిలేషన్ ఎలాగో ఉండేది మీ మధ్య, బట్ మీ మధ్య అయితే అండర్స్టాండింగ్ లేదు, ఒక కమిట్మెంట్ లేదు. ఇవేమీ లేకుండా కూడా మీరు ఎప్పుడు మీ పర్సన్కి అవైలబుల్ ఉన్నారు. అలాగా మిమ్మల్ని మీ అవైలబిలిటీని కూడా మీ పర్సన్ యూజ్ చేసుకున్నారనమాట. అంటే మీరు కూడా అదే ఉద్దేశంతో మీ పర్సన్తో బిహేవ్ చేస్తున్నారు, అలా ఫ్రీగా మూవ్ అవుతున్నారు అన్నట్టుగా మీ పర్సన్ అనుకునేవారు. ఎందుకు అంటే మీరు కూడా ఎప్పుడు మీ పర్సన్ని కమిట్మెంట్ అడగలేదు, అండ్ మ్యారేజ్ అని కానీ ఏమీ అడగలేదు. మీరు మీ అంతట మీరు మీ పర్సన్ అంతట మీరు నచ్చినట్టుగా మీరు ఉండేవారు. కానీ ఎప్పుడైతే మీ పర్సన్ ఇగ్నోర్ చేసేవారో అది కూడా మీరు సీరియస్ తీసుకునేవారు కాదు, వెంటనే కాంప్రమైజ్ అయిపోయేవారు. అంటే పట్టించుకునేవారు కాదు మీరు. ఎందుకు అంటే మీరు మీ పర్సన్కి అవైలబుల్ ఉంటారు, మీ పర్సన్కి మీరు అవైలబుల్ ఉన్నట్టే మీ పర్సన్ కూడా సేమ్. మీరు పిలవగానే వచ్చేవారు, మాట్లాడుకునేవారు, కాసేపు టైం స్పెండ్ చేసేవారు, అంతే, అయిపోయింది. మిగతా విషయాలు ఏంటి, అసలు మీ రిలేషన్షిప్ ఏంటి, దానికి ఒక పేరుందా ఏంటి, అసలు దీన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా, మనం ఎందుకు కలుస్తున్నాం, ఏమీ లేవు. ఇలాంటి ఆలోచనలు మీ మధ్య ఉండేవి కాదు. సో అందుకే అంటారు, ఎప్పుడు అవైలబుల్ ఉండకూడదు. ఎవరికైనా కూడా అలా అవైలబుల్ ఉన్నప్పుడు లోకు అయిపోతారనమాట. అంటే వాళ్ళు ఎప్పుడు మన కోసమే ఉంటారు, మనం ఏం చేసినా పట్టించుకోరు అని అంటే అవతల వాళ్ళకి లోకువే కదా. సో ఆ పరిస్థితి వచ్చింది మీకు. అది మీకు ఎప్పుడు రియలైజ్ అయ్యారంటే, మిమ్మల్ని బ్లాక్ చేసిన తర్వాత మీరు రియలైజ్ అయ్యారు, కళ్ళు తెరిచారు. అప్పుడు మీ పర్సన్ మాత్రం మీ పర్సన్కి తెలుసు, మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్టు మీ పర్సన్కి తెలుసు, వాంటెడ్లీ చేశారు. కానీ మీరు అది సింపుల్గా తీసుకున్నారు. మీ పర్సన్ మెంటాలిటీ అంతా అన్నట్టు మీరు సింపుల్గా తీసుకున్నారు. బట్ ఇగ్నోర్ చేస్తున్నారు, అవన్నీ కూడా పట్టించుకునేవారు కాదు. ఎప్పుడైతే బ్లాక్లో పెట్టారో, మీ కాంటాక్ట్స్ అన్నీ బ్లాక్ చేసేసారో, అప్పుడు మీకు తెలిసి వచ్చింది మీకు ఏం జరిగింది, మీకు జరిగిన నష్టం ఏంటో అప్పుడు తెలిసింది మీకు. సో ఇంతకీ మిమ్మల్ని ఎందుకు బ్లాక్లో పెట్టాల్సి వచ్చింది అని అంటే, మీ రిలేషన్ అవసరమే లేదు మీ పర్సన్కి. సో జస్ట్ టైంపాస్ చేశారు అప్పట్లో మీతో. ఎందుకు అవసరం లేదు అని అంటే, అక్కడ థర్డ్ పార్టీ ఒక ఏమంటారు, ఒక హై లెవెల్ వాళ్ళు ఉంటారు కదా, ఒక ఎంపరర్, ఒక ఎంప్రెస్, ఆ రేంజ్లో కనిపించారు మీ పర్సన్కి. వాళ్ళ ముందు మీరు వేస్ట్ అనిపించారనమాట. అవసరం లేదు, వాళ్ళతో కమిట్మెంట్ అయిపోతే మీ పర్సన్కి ఏ ప్రాబ్లము ఉండదు అని డిసైడ్ అయిపోయారు లోపల. కానీ అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదనిపించింది మీ పర్సన్కి. ఎందుకు అంటే మీది ఒక టైంపాస్ రిలేషన్ అని మీరు అనుకున్నారు, కానీ మీ పర్సన్కి తెలుసు మీరేదో తర్వాత ఇన్ని రోజులు కలిసిన తర్వాత మళ్ళీ మీరు కమిట్మెంట్ అడుగుతారేమో అని, బిఫోర్ మ్యారేజే మీ రిలేషన్ వదిలించుకోవాలని అప్పట్లో బ్లాక్ చేసి పడేశారు. అయిపోయింది ఆ రోజుతో అని అనుకున్నారు. అండ్ తర్వాత ఏం జరిగింది, మీ పర్సన్ ఎవరితో అయితే ఉంటున్నారో థర్డ్ పార్టీతో, ఆ థర్డ్ పార్టీయే లోకం అనుకుని ఉన్నారు అప్పట్లో. కానీ ఆ థర్డ్ పార్టీ హ్యాండ్ ఇవ్వడం, వాళ్ళ ట్రూ కలర్స్ ఏమిటో బయటపడడం, ఇవన్నీ జరిగిన తర్వాత, ఇంట్లో గొడవలు అయిపోయిన తర్వాత
వాళ్ళ లోన్స్ అవన్నీ కూడా వీళ్ళ నెత్తి మీద పడిన తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యారు, ఆహా నేను చేసింది ఒక కర్మ, ఒక బ్యాడ్ కర్మ చేశాను నేను, ఒక అమాయకమైన మనిషిని చీట్ చేయడం బట్టి నన్ను ఇలా ఇంకొకరు చీట్ చేశారు అని అప్పుడు రియలైజ్ అయ్యారు. రియలైజ్ అయ్యి మీతో మాట్లాడడానికి కూడా మొహం చెల్లక, ఎవరితో మాట్లాడదామన్నా అందరూ అలాగే అనడం స్టార్ట్ చేశారు. నువ్వెవరినో చీట్ చేసి ఉంటావు, అందుకే వీళ్ళు నిన్ను చీట్ చేశారు అని అనడం స్టార్ట్ చేశాక వెంటనే మీరే గుర్తొచ్చి చాలా అంటే చాలా దుఃఖంలోకి వెళ్ళిపోయారు, డిప్రెషన్లోకి. ఒక ట్రామా అనమాట, అదొక షాక్ ట్రీట్మెంట్ లాగా ఇచ్చారు థర్డ్ పార్టీ వాళ్ళు మీ పర్సన్కి అప్పట్లో. సో దాని నుంచి తేరుకోవడానికి అరౌండ్ 3 months పడుతుంది మీ పర్సన్కి. సో అది మీ రీసెంట్ పాస్ట్ ఏంటి అంటే అది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటి, ప్రజెంట్ ఏం జరుగుతుంది? ఇప్పుడు అన్నీ మీ దగ్గర నుంచి చూస్తున్నారు, అన్నీ ఏమేమి వస్తాయి మీ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఇగ్నోర్ చేస్తారా, యాక్సెప్ట్ చేస్తారా, మెసేజ్ చేస్తారా, కాల్ చేస్తారా, అసలు నేను ఏ ప్లాన్ మీద వెళ్ళాలి మళ్ళీ వాళ్ళ ముందుకి అని ఇన్ని రకాలుగా మళ్ళీ ప్లాన్స్ చేసుకుంటున్నారు. కానీ ఆ ఫైనాన్షియల్ ఇవేవో అవైతే ఆ అమౌంట్స్ అయితే అరేంజ్ అవ్వక ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నారు. కొన్ని కోర్టు కేసులు కూడా ఉన్నాయి, కొంతమందికి లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. సో అవన్నీ వదిలించుకోవడానికి ఇప్పుడైతే ఇప్పుడు ఆల్రెడీ 3 months అయింది, ఇంకొక 3 months 2 months పట్టినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ రిలేషన్షిప్స్ అన్నీ కట్ చేసుకోవాలి, అసలు ఈ సిచ్యువేషన్ తీసుకొచ్చిన వాళ్ళందరినీ దూరం పెట్టాలి అని అంటే ఇంకొక 3 months 4 months ఈజీగా పడుతుంది మీ పర్సన్కి. సో ఇప్పుడు మీ వాల్యూ ఏంటో తెలుస్తుంది. అసలు మీరు ఎప్పుడూ మీ పర్సన్కి నొప్పి కలిగించేవారు కాదు. మీ పర్సన్ ఏం అడిగితే అది ఇచ్చారు, ఏది ఇవ్వకూడదో అది కూడా ఇచ్చారు మీ పర్సన్కి. చాలా టైం అయితే స్పెండ్ చేసేవారు, ఫైనాన్షియల్గా హెల్ప్ చేసేవారు, కావాల్సినవన్నీ కొనేవారు. ఇంకా ఒక సోల్మేట్ని, లైఫ్ పార్ట్నర్ని ఎలా చూసుకుంటారో అలా చూసుకునేవారు మీరు. కానీ మీ పర్సన్ ఎలా తీసుకున్నారు దాన్ని? అలా చూసుకోవడం వల్ల మీకేదో కలిసి వస్తుంది, మీరేదో ఎంజాయ్ చేస్తున్నారు దాంట్లో అన్నట్టు తీసుకున్నారు ఆ రిలేషన్ని అప్పట్లో. కానీ ఇప్పుడు రియలైజ్ అయ్యారు, అంటే ఓన్లీ ఫిజికల్ రిలేషనే కాదు రిలేషన్షిప్ అంటే, ఇంకా చాలా ఉంటుంది. ఇద్దరు మనుషులు కలిసి ఉన్నారంటే ఓన్లీ ఫిజికల్ రిలేషన్ కోసమే కలిసి ఉండరు అని రియలైజ్ అవుతున్నారు ఇప్పుడు. సో తర్వాత ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ దగ్గరికి మీ థర్డ్ పార్టీ ఎప్పుడైతే మీ పర్సన్ని చీకొట్టి వెళ్ళిపోయారో, వద్దనుకుని వెళ్ళిపోయారో, హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారో, అలాంటి వాళ్ళందరినీ కూడా మీ పర్సన్ అయితే మర్చిపోవడానికి ట్రై చేసిన మీ పర్సన్ పేరెంట్స్ అయితే ఇంకా వాళ్ళ మీదే ఉంది. మీ పర్సన్ పేరెంట్స్కి కొంతమందికి వాళ్ళు ఏంటంటే వాళ్ళనే మ్యారేజ్ చేసుకోమని కూడా ఫోర్స్ చేస్తున్నారు కొంతమంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది ప్రజెంట్ జరుగుతుందన్నమాట. ప్రజెంట్ ఇలా ఉంది సిచ్యువేషన్. కానీ మీ పర్సన్ మనసులో మీరే ఉన్నారు. మ్యారేజ్ చేసుకుంటే మీతో, మ్యారీడ్ లైఫ్ అంటూ ఉంటే మీతోనే ఉండాలి అని మీ పర్సన్ ఒపీనియన్. ఇక్కడ మీ పర్సన్ మీ పర్సన్స్ ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్లో ఉన్నారో వాళ్ళు కూడా సేమ్ ఇలానే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు దగ్గరున్న వాళ్ళే కాదు, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారు. మళ్ళీ అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అన్నదే పెద్ద క్వశ్చన్ అయిపోయింది. పెద్ద క్వశ్చన్ మార్క్ వేసుకొని తిరుగుతున్నారు. ఇంకా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మీ మధ్య అంటే,
ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరైతే స్పై చేస్తున్నారు మీ పర్సన్ని, స్టాక్ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే మీ పర్సన్ మొత్తం ఇప్పుడు మీరైతే ఎలా బిహేవ్ చేస్తున్నారో, ఎంత యాంగ్జైటీగా ఉన్నారో, ఎప్పుడు మాట్లాడతారా ఎప్పుడు కలుస్తారా అని, అలా మీ పర్సన్ అయిపోబోతున్నారు ఫ్యూచర్లో. అంటే మీ పిక్స్ చూసినా, మీ పోస్ట్లు ఏమన్నా చూసినా మీడియాలో, అదొక హీలింగ్ లాగా ఉంటుందన్నమాట. మీ పర్సన్కి సంతోషంగా అనిపిస్తుంది. కానీ మాట్లాడదామంటే భయం, మళ్ళీ ఏం తిడతారో కొడతారో అని. మీ పర్సన్ అయితే ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నారంటే ఇంకా కంప్లీట్గా చేంజ్ అయిపోబోతున్నారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎవరైతే తీసుకొచ్చారో మీ ఇద్దరి మధ్యన, వాళ్ళందరితో రిలేషన్ కట్ చేసుకుంటారు. థర్డ్ పార్టీతో రిలేషన్ కూడా పూర్తిగా కట్ చేసుకుంటారు. అండ్ ఒక డిఫరెంట్ మనిషిని చూస్తారనమాట మీరు కమింగ్ మంత్స్లో. అసలు మీరు మెసేజ్ పెడితే పండగ మీ పర్సన్కి, అలా అయిపోతారు ఫ్యూచర్లో. మీకు షాక్ అనిపిస్తుంది అనమాట. అసలు నన్ను కేర్ చేసేవారు కాదు కదా, ఇగ్నోర్ చేసేవారు, ఎదురుగుండా కనిపించినా కూడా అసలు నా ముఖం చూసేవారు కాదు, ఇంత ఇలా ఎలా మారిపోయారు అని అనుకుంటారు మీరు. మీకు అసలు ఏం లోటు రాకుండా చూసుకుంటారు ఇన్ ఫ్యూచర్. అసలు మిమ్మల్ని ఏ విషయంలోని నొప్పించరు, బాధ పెట్టరు. మీరు ఎంతంటే అంత అన్నట్టు ఉంటారు మీ పర్సన్ ఫ్యూచర్లో. అండ్ అప్పుడు కూడా మళ్ళీ రియలైజ్ అవుతారు, ఒక మేల్ అండ్ ఫీమేల్ కలిసి ఉంటున్నారు ఒక రిలేషన్లో అంటే ఓన్లీ ఫిజికల్ రిలేషన్స్ కోసం కాదు, ఇంకా చాలా ఉంటుంది. చాలా అండర్స్టాండింగ్ ఉండాలి ఇద్దరి మధ్య, ఎఫెక్షన్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి, ఇవన్నీ నేర్చుకుంటారు ఫ్యూచర్లో. అప్పుడే దాన్ని ఒక ప్యూర్ సేక్రెడ్ రిలేషన్షిప్ అంటారు, పవిత్ర బంధం అంటారు అని అప్పుడు రియలైజ్ అవుతారు. ఎప్పుడైతే అలా రియలైజ్ అవుతారో ఆ రోజు నుంచి మీకు మంచి రోజులు వచ్చినట్టు అనమాట ఇద్దరికి. మీరు రీసెంట్ పాస్ట్లో మీరు కలిసి ఉన్నప్పుడు మీరు ఏదైతే టైం స్పెండ్ చేశారో ఒంటరిగా ఇద్దరు, ఒక ఫిజికల్ బాండింగ్ అయితే ఉండేది అప్పట్లో మీ మధ్య, ఫిజికల్ అట్రాక్షన్. ఆ అట్రాక్షన్ ఏదైతే ఉందో, ఆ లస్ట్ అంటారు చూసారో, అది గుర్తొస్తుంది మీ పర్సన్కి అస్తమానం. అయితే ఇప్పుడు కూడా అదే గుర్తొస్తుంది ప్రజెంట్లో కూడా అదే గుర్తొచ్చి మళ్ళీ మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు. కానీ మళ్ళీ రియలైజ్ అవుతున్నారు ఇది తప్పు కదా, ఇలాగా ఈ అట్రాక్షన్ కోసం, ఈ రిలేషన్ కోసం మళ్ళీ నేను కలవడం తప్పు కదా అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట. ఫీల్ అయ్యి అసలు ఇలాంటి రిలేషన్షిప్ కాదు నాకు కావాల్సింది ఒక ప్యూరిటీ ఉండాలి మా రిలేషన్లో, సేక్రెడ్నెస్ ఉండాలి అని మళ్ళీ ఆ రిలేషన్, ఆ థాట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కంట్రోల్ చేసుకుంటున్నారు. చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు డైలీ. కమిట్మెంట్ అడుగుతారు మీరు. కమిట్మెంట్ అడిగినప్పుడు మీకు ఇవ్వలేదు. రీసెంట్ పాస్ట్లో మీరు అడగలేదు, కానీ ప్రజెంట్లో అడిగారు మీరు. కమిట్మెంట్ అడిగితే నో రిప్లై. సో ఫ్యూచర్లో కమిట్మెంట్ ఇవ్వడానికి కూడా రెడీ మీతో. ఎందుకంటే ఈ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో, అన్నెసరీ రిలేషన్షిప్స్ ఉన్నాయి థర్డ్ పార్టీకి రిలేటెడ్, ఇవన్నీ కట్ చేసుకుంటే కానీ మీకు కమిట్మెంట్ ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతో ఉన్నారు ఇప్పుడు. సో అవన్నీ కట్ చేసుకున్న తర్వాత మీకు తప్పకుండా కమిట్మెంట్ ఇస్తారు. మీతో చాలా మంచి టైం అయితే స్పెండ్ చేస్తారు, ఇద్దరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఇన్ ఫ్యూచర్. అండ్ మిమ్మల్ని ఏ విషయంలో బాధ పెట్టకూడదు అన్న ఉద్దేశంతో ఉన్నారు. బాగా రియలైజ్ అయ్యారు మీ పర్సన్. మీరే షాకింగ్గా ఫీల్ అవుతారనమాట. అసలు నేను చూస్తున్నది మా పర్సన్ నేనా అని ఫీల్ అవుతారు మీరు. షాక్ అయిపోతుంటారు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మెసేజెస్, కాల్స్ చూసుకొని. మీరు ఇగ్నోర్ చేస్తారు ఫస్ట్. ఏంటి మళ్ళీ ఫిజికల్ రిలేషన్ కోసమేమో నన్ను ఇలా మభ్య పెడుతున్నారు అన్న కోపం వచ్చేస్తూ ఉంటుంది మీకు.
దానికోసమే ఆ లస్ట్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్పెక్ట్ చేసి మళ్ళీ నన్ను ఇలాగా బుట్టలో వేయడానికి ట్రై చేస్తున్నారు అనుకుంటారు మీరు అని మెసేజెస్కి కాల్స్కి రిప్లై ఇవ్వరు. కానీ నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తూనే ఉంటాయి మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఇన్ ఫ్యూచర్. మీరు అంత దూరం పెడతారు ఇన్ ఫ్యూచర్. అప్పుడు ఎప్పుడైతే అలా పెడతారో మీ పర్సన్, మీరు ఎంతైతే దూరం పెడుతూ ఉంటారో అంత దగ్గర అవుతూ ఉంటారు మీ పర్సన్ ఫ్యూచర్లో. ఎందుకంటే మీలాంటి పర్సన్ ఈ రోజుల్లో ఒక లైఫ్ పార్ట్నర్గా దొరకడం చాలా కష్టం. కాబట్టి మిమ్మల్ని వదులుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు మీ పర్సన్కి. మిమ్మల్ని ఒకసారి వదిలేస్తే ఇంకా లైఫ్ వదిలేసుకున్నట్టే, హోప్స్ పోయినట్టే లైఫ్ పైన అని అర్థమైంది బాగా మీ పర్సన్కి. ఈ రీడింగ్ ఎవరైతే చూస్తూ ఉన్నారో అండ్ ఎవరైతే ఈ రోజు కాకుండా ఇంకా ముందు ఎప్పుడైనా ఈ వీడియో ఎవరికైతే వచ్చిందో వాళ్ళ దృష్టిలోకి, ఆ రోజు వాళ్ళ సిచ్యువేషన్కి ఈ వీడియో మ్యాచ్ అవుతుంది. ఆ రోజు ఎనర్జీస్కి ఈ వీడియో కనెక్ట్ అవుతుంది. ఈ రీడింగ్ ఎవరైతే రీయూనియన్ జరిగి హ్యాపీగా ఉండబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రీడింగ్ అందుతుంది. ఈ రీడింగ్ ఎవరికైతే అందలేదో వాళ్ళు ఇంకా రీయూనియన్ కోసం వెయిట్ చేయాలి అని అర్థం. మీ పర్సన్కి అసలు ఇన్ ఫ్యూచర్ ఎలా ఉంటారంటే, మీ డీపీస్ చూసినా, మీ పోస్ట్లు ఏమైనా చూసినా, మీ రీసెంట్ పాస్ట్లో ఎప్పుడో మీరు చాట్ చేసుకున్న మెసేజెస్ చూసుకున్నా, ఇన్ ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే అదొక చాలా హ్యాపీ మూమెంట్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు అవన్నీ చూసుకొని. అదేంటో తెలియదు అసలు. మీరే అంటారు, అడుగుతూ ఉంటారనమాట, ఎందుకు అప్పుడు లేని ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది, నా మెసేజెస్ అప్పుడు చదవలేవో, ఇవన్నీ బ్లాక్ చేసి ఉన్నాయి కదా, అప్పుడు ఎందుకు బ్లాక్ చేశారు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ చూస్తున్నారని మళ్ళీ మీరు రిపీట్ చేసి అడుగుతారు. అయినా కూడా ఏమీ ఒక్క వర్డ్ కూడా వదలకుండా రీసెంట్ పాస్ట్లో అప్పట్లో మిమ్మల్ని ఎందుకు బ్లాక్ చేయాల్సి వచ్చింది, థర్డ్ పార్టీ వాళ్ళ మధ్య మీ పర్సన్కి మధ్య ఏమేమి జరిగింది, ఒక్క విషయం కూడా, ఒక్క వర్డ్ కూడా వదిలిపెట్టకుండా మీకు అన్నీ చెప్తారు. అది మీరు వినాలనిపించినా వినకూడదని అనిపించినా కూడా, మీకు ఎంత చిరాగ్గా అనిపించినా ఆ సిచ్యువేషన్ అక్కడ మీ పర్సన్ ఫేస్ చేసింది ఎలా ఉన్నా కూడా అది మొత్తం మీకు చెప్తారు. అపాలజీ చెప్తారు, తర్వాత సారీ చెప్తారు. ఇవన్నీ జరగబోతున్నాయి ఫ్యూచర్లో. చాలా అంటే చాలా స్పిరిచువల్ అయిపోయారు మీ పర్సన్ కూడా. ఎందుకు అంటే మీది మీ పర్సన్ది ఒక డివైన్ కనెక్షన్ కాబట్టి, ఒక డివైన్ బ్లెస్సింగ్ అయితే ఉంది మీ రిలేషన్షిప్కి, మీ బంధానికి డివైన్ బ్లెస్సింగ్ ఉంది. మీరైతే డైలీ పూజలు చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మీతో కలిసి ఉండాలని, లైఫ్ లాంగ్ మళ్ళీ ఎప్పుడు సెపరేషన్ రాకూడదు అని. మీరు ఎప్పుడైతే డివైన్ని అడుగుతున్నారో ఆ ఎనర్జీస్ డివైన్ ద్వారా మీ పర్సన్కి కూడా చేరుతున్నాయి. చేరడం వల్ల అక్కడ మీ పర్సన్ కూడా ఇలా సేమ్ ఫీలింగ్స్తో అక్కడ డివైన్ అడగడం జరుగుతుంది. అక్కడ మీ పర్సన్ కూడా సేమ్ మీరేం అడుగుతున్నారో అదే మీ పర్సన్ డివైన్నే అడుగుతున్నారు. సో ఇదొక డివైన్ కనెక్షన్. మీరు చాలాసార్లు అనుకుని ఉంటారు, ఏంటిది నేను ఎందుకు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను ఈ పర్సన్ని వదిలి, నాకెవరు దొరకరా, నేను అసలు ఎందుకు ఇలాగా ఎడిక్ట్ అయిపోయాను ఈ పర్సన్కి అని చాలాసార్లు మీరైతే ఆలోచించి ఉంటారు. అని ఎందుకు మూవ్ ఆన్ అవ్వలేకపోయారు, యూనివర్స్ మీకు చాలా మెంబర్స్ని, చాలా పర్సన్ని, సెకండ్ పర్సన్ని చాలామందికి కూడా పంపించింది, అయినా కూడా మీరు రిజెక్ట్ చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే ఇదొక డివైన్ కనెక్షన్ కాబట్టి అలా జరిగింది.
మీకు మూవ్ ఆన్ అవ్వాలి అని అనిపించలేదు. మీ పర్సన్ ఎలాంటి వారైనా వాళ్ళతోటే ఉంటాను అని అనిపించింది మీకు. వాళ్ళతోటే ఉండాలి లైఫ్ లాంగ్ అని మీకు అనిపించింది. అటు మీ పర్సన్కి కూడా ఇక ఎవరితోనూ ఓవర్గా మూవ్ అవ్వకూడదు, ఎవరితో ఏ బాండింగ్ పెట్టుకోకూడదు. లైఫ్ పార్ట్నర్ అంటే మీరే ఉండాలి అని మీ పర్సన్కి కూడా అనిపించింది. డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు, పితృదేవతల బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి, వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది మీకు. సో ఇన్ ఫ్యూచర్ రీయూనియన్ అయితే తప్పకుండా ఉంటుంది. మీరిద్దరూ కలిసి హ్యాపీ మూమెంట్స్ అయితే ఎంజాయ్ చేస్తారు, హ్యాపీ లైఫ్ అయితే చూడబోతున్నారు. ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏవైతే పెట్టుకుని ఉన్నారో మీ పర్సన్ అండ్ మీ పర్సన్ పేరెంట్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ వాళ్ళందరూ వాళ్ళు కూడా అప్పుడు మీ పర్సన్కి అలాంటి సలహాలు అయితే ఇవ్వరు. ఇప్పుడు ఎలా మిస్లీడ్ చేస్తున్నారో మీ పర్సన్ని అప్పుడు ఇంకా అలా మిస్లీడ్ చేయరు. నీకు ఏది కావాలంటే ఏది మంచిదైతే మంచి అనిపిస్తే అదే చెయ్యి అంటారు వాళ్ళు కూడా. కానీ ఇప్పుడు మీ పర్సన్ ఏం చేస్తున్నారంటే ప్రజెంట్ ఎవరైతే రాంగ్ గైడెన్స్ ఇస్తారో వాళ్ళ దగ్గరికే వెళ్ళి గైడెన్స్ అడుగుతున్నారు. వాళ్ళు ఎలాగూ రాంగ్ గైడెన్సే ఇస్తున్నారు. సో అదొక మైనస్ పాయింట్ అయిపోయింది మీకు. రీయూనియన్ పోస్ట్ పోన్ అవుతున్న వాళ్ళకి అది కూడా జరుగుతుంది. మిస్ గైడెన్స్ ఇస్తున్నారు మీ పర్సన్కి. ఇలా చెయ్యకు, అలా చెయ్యకు, ఏదో ఆవేశంలో ఉన్నావు, ఆవేశంలో ఉండి నిర్ణయాలు తీసుకోకు, ఇలా చెప్తున్నారు. ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్కి చెప్తున్నారు, మీ పర్సన్కి చెప్తున్నారు అలా. సో అవునేమో అని మీ పర్సన్ ఏమో అనుకుంటున్నారు, అదే వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని మీ పర్సన్ అనుకుంటున్నారు. మీ పర్సన్ ఇప్పుడు గెటప్ కూడా మారిపోయింది. మీకు తను ఎలా ఉంటే మీకు నచ్చుతుందో సేమ్ అలానే రెడీ అయ్యి సేమ్ అలానే మీకు నచ్చిన కలర్స్ వేసుకోవడం, మీకు నచ్చిన పర్ఫ్యూమ్ వేసుకోవడం అవన్నీ చేస్తున్నారు ఇప్పుడే. ఎందుకంటే అలా ఉంటే మీ పర్సన్కి మీతో కలిసి ఉంటున్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి అలా రెడీ అవుతున్నారు ఈ మధ్య. రీసెంట్ పాస్ట్లో అయితే అలా లేదు, మొత్తం గెటప్ మారిపోయింది, ఏదో డిఫరెంట్గా వచ్చింది అప్పట్లో లుక్. కానీ ఇప్పుడైతే మీకు ఎలా రెడీ అయితే ఇష్టమో అలా రెడీ అయి తిరుగుతున్నారు. చాలా చేంజ్ వచ్చింది లుక్లో. ఇక్కడ మీ పర్సన్ ఆర్ మీరు రాశుల విషయానికి వస్తే మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి, తులారాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి, మీనరాశి, కుంభరాశి, మకర రాశి. రాశులు ఎన్ని కనిపిస్తున్నాయి ఇక్కడ. లక్కీ నెంబర్ 8 కనిపిస్తుంది. ఈ 8 ఏంటంటే 8 డేస్ అవి ఉండొచ్చు, 8 వీక్స్ అవి ఉండొచ్చు మీ రీయూనియన్కి. అందరికీ కాదు, ఓన్లీ ఫర్ ఫ్యూ పీపుల్ అనమాట. కొంతమందికి 8 డేస్లో కలవచ్చు వాళ్ళు, లేదా 8 వీక్స్లో కలవచ్చు. ఎందుకంటే ఇక్కడ 8 ఎక్కువ కనిపిస్తుంది. మీ పర్సన్కి ఒక గట్టి నమ్మకం అయితే ఏర్పడింది. ఏంటి అంటే ఏ రోజైతే మిమ్మల్ని బ్లాక్ చేశారో ఆ రోజు నుంచి మీ పర్సన్కి మనశ్శాంతి లేదు, చేతిలో డబ్బులైతే కూడా లేవు మీ పర్సన్కి ఆ రోజు నుంచే. అంటే ఒక ఆల్రెడీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పాను కదా, అలా అమౌంట్స్ పెద్ద పెద్ద అమౌంట్స్ ఆ లోన్స్కి కట్టేయడం అలా అయిపోయి మొత్తానికి
మనీ అనేది లేకుండా పోయింది చేతిలో. ఎప్పుడైతే మీరు తన చెయ్యి వదిలేశారో ఆ రోజు నుంచి అది బాగా గమనించారు మీ పర్సన్. రీసెంట్గా నేను ఒక వీడియోలో కూడా చెప్పాను, మీరు ఎప్పుడైతే మళ్ళీ మెసేజెస్లో మాట్లాడుకున్నారో ఆ రోజైతే గట్టిగా ఇక్కడ పెద్దగా వర్షం అయితే పడింది. ఇక్కడ చాలా ఏరియాస్లో పడింది మనకి వర్షం. ఆ రోజు కూడా మీ పర్సన్ అలాగే ఫీల్ అయ్యారు. మేము ఎప్పుడైతే కలిసామో క్లైమేట్ కూడా మారిపోయి చల్లగా అయిపోయింది, అంతా మీ వల్లే జరిగింది అన్నట్టు ఫీల్ అయిపోయారు మీ పర్సన్ ఆ రోజు. సో ఇప్పుడు కూడా అంతే, అలానే ఫీల్ అవుతున్నారు. మళ్ళీ మీరు ఎప్పుడైతే వాళ్ళ లైఫ్లోకి వస్తారో మళ్ళీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అయితే వస్తుంది. అలాగని మీ శాలరీస్ పైన మీ బిజినెస్ మీద వచ్చే ఇన్కమ్ పైన మీ పర్సన్ డిపెండ్ అవ్వాలని కాదు. మీరు మీ ఇన్కమ్ మీదే అయినా కూడా మీ పర్సన్ దగ్గర చాలా చాలా అమౌంట్స్ అయితే ఉండేవి అప్పట్లో. ఎవరిని అడగవలసిన అవసరం వచ్చేది కాదు మీ పర్సన్కి. కానీ ఇప్పుడైతే అలా లేదు. ఎంత కష్టపడినా చేతిలో మనీ నిలబడని పరిస్థితి అయితే వచ్చేసింది ఇప్పుడు. సో మీరు ఎప్పుడైతే మళ్ళీ మీ పర్సన్ లైఫ్లోకి వస్తారో ఆ రోజే మళ్ళీ మీ పర్సన్ నార్మల్ అవుతారు. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ పాత రోజుల్లో ఎలా ఉండేవారో అంతకంటే సంతోషంగా ఉంటారు అని మీ పర్సన్ ఉద్దేశం. ఎప్పుడో ఒకరోజు మీరు రీయూనియన్ అయిన తర్వాత, మీరు కలిసిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేయాలి, వాళ్ళందరికీ పరిచయం చేయాలి. నేను ఈ పర్సన్ని పెళ్లి చేసుకుంటున్నానో ఇంకేదో చెప్పి అరేంజ్డ్ మ్యారేజ్ చేయమని అడగడం, అలాంటివి ఏవో జరగబోతున్నాయి ఫ్యూచర్లో. సో చాలా ఎంజాయబుల్ మూమెంట్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ నాకు. సో మీకు అందరికీ ఇవన్నీ జరగాలని కోరుకుంటున్నాను. సో ఈ రీడింగ్ ఎవరికైనా రెజొనేట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఏమైనా కావాలన్నా, ఇంకా క్రిస్టల్స్, రుద్రాక్ష, జమ్ స్టోన్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ కొట్టడం కూడా మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.